దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రికను ధ్యానిస్తూ ఉన్నా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 7వ వచనాన్ని, 8వ వచనాన్ని, 9వ వచనాన్ని కొంచెం వివరించుకుందాం. కొన్ని మాటలను ధ్యానం చేద్దాం. ఆ మాటల నుంచి చూడండి దేవుని వాక్యాన్ని. కృప, మొన్నటి దినాన నిన్నటి దినాన కూడా కృపను గురించే మాట్లాడుకున్నాం. నిన్న కృప మహదైశ్వర్యం. చూడండి, మనిషి దేవుని ఎడల పాపం చేశాడు. మనిషి దేవుడు వద్దన్న పనిని చేశాడు. సో మనిషి పాపంలో పడిపోయి దేవునికి ఎడమైపోయాడు. ఓకే, అయితే ఒకవేళ దేవుడు గనక పాపంలో పడిన వ్యక్తిని తిరిగి లేపకపోతే ఇక మనిషి ఎప్పటికీ దేవుని చేరుకోలేడు. ఇది 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 100% సో ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని యజ్ఞాలు యాగాలు ఏవి చేసినా, ఎన్ని బలులు, ఎన్ని అర్పణలు ఏది ఇచ్చినా సరే మనిషిని ఇక ఆ పాపంలో నుండి బయటికి తీసుకొచ్చే మనిషి సామర్థ్యం ఏదీ లేనే లేదు. ఎందుకంటే దేవుని స్థాయి నుండి మనిషి అపవాది యొక్క మాటకు లోబడటాన్ని బట్టి దాస్యత్వం అనే కాడి కిందకి వెళ్ళిపోయాడు. దేవుని పోలికని, దేవునికి ఉండే ఆ సద్గుణాలను కోల్పోయి అపవాది మాటను నమ్మి అర్హత లేని స్థాయికి వెళ్ళిపోయాడు. ఒకవేళ దేవుడు పూనుకుపోయి ఉంటే మనకి కృప వచ్చేదే కాదు, మనకి రక్షణ వచ్చేది కాదు, మన జీవితంలో ఇక కరుణ వచ్చేదే కాదు. కానీ దేవుడు పూనుకొని మన జీవితాల్లో అర్హత లేని మనకు కృప అనే దాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అయితే దీనంతటినీ కూడా ఎలా ఆయన ఆ రక్షణని ఎలా మరలా మనల్ని పరిశుద్ధపరిచి ఆయన బిడలుగా చేసుకుంటున్నాడు అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్ అన్నమాట. ఎందుకంటే అది మన ఊహకు అందదు. చూడండి, దేవుడు ఏం కోరుకుంటాడు? ధర్మశాస్త్రంలో మనం చూసాం, బలులు, అర్పణలు, గువ్వలు, గొర్రెలు, మేకలు, పొట్టేళ్ళు. మరి ఈ అర్పణలతో ఎప్పటికి మనిషి సంపూర్ణమైన వ్యక్తి అయ్యేది? కాలు కదిపితే ఒక సమస్య, కాలు తీపోతే ఒక సమస్య కదండి. ఎన్ని నియమాలు! ఈ నియమాలన్నిటి మధ్య మనిషి ఎప్పటికి పరిపూర్ణమవుతాడు? దేవుడు ఈ బలహీనతలను గమనించాడు. దేవుడు వీరు ఎప్పటికీ ఫెయిల్ అయిపోతారు, సో ఈ నియమాలతో వీరిని నేను సొంతం చేసుకోలేను, కండిషన్స్తో నేను మరలా నా బిడ్డలుగా వీళ్ళని నేను మార్చుకోలేను గమనించిన దేవుడు ఒకే ఒక ప్రేమ కండిషన్ పెట్టేశాడండి. కండిషన్స్ అన్నీ ఎత్తేసి, నేను మీ తండ్రిని, మీరు నా బిడ్డలు, మీరు నా యందు విశ్వాసం ఉంచితే మీరు నా బిడ్డలు అయిపోతారన్నాడు. మరి మనం చేసిన పాపం అంతా అది నేను చూసుకుంటానని మన మీద పడవలసిన ఉగ్రతని, కోపాన్ని, సమస్తాన్ని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని మీద పెట్టేశాడు. దేవుడు గ్రహించాడు. అది నియమాలు పెట్టి, ఈ కండిషన్స్ పెట్టి నేను వీళ్ళ సొంతం చేసుకోలేను, విశ్వాసం ద్వారా వీళ్ళని నా సొంతం చేసుకుంటానని దేవుడు తన కృపా వాత్సల్యతని మన జీవితాల్లో విస్తరింపజేసి ఆయన మంచితనాన్ని మన జీవితాల్లో కనపరుస్తూ వచ్చాడండి. దాన్నే కృప అన్నారు. ఇదే దేవుని దయా సంకల్పం. హల్లెలూయా. దేవుని దయా సంకల్పం ఏంటయ్యా అంటే, మన మంచితనం వల్ల, మన మంచి క్రియల వల్ల, మన ఈ లోక సంబంధమైన దేని చేసినా సరే దేవుణ్ణి రీచ్ కాలేకపోతున్నాం. కాబట్టి దేవుడి దయా సంకల్పం ఏంటయ్యా అంటే, ఆయనే మన కొరకు వచ్చి మన పాపములన్నీ తొలగించి, మన పాపములన్నీ ఆయన భరించి, ఆయన నీతిని, ఆయన పరిశుద్ధతను మనకు అనుగ్రహించి, మీరు నన్ను నమ్మండి చాలు, నా నీతిని, నా పరిశుద్ధతను మీకు ఇస్తాను, కుమారులయ్యే భాగ్యాన్ని ఇస్తానని తానే పూనుకున్నాడు, తానే ముందుకు వచ్చాడు, తానే చేయి చాపుతున్నాడు, మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇది దేవుని దయా సంకల్పం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. ఫర్దర్గా ఇంకా ముందున్న దినాల్లో ఇంకా ధ్యానం చేసుకుంటూ ముందుకు కొనసాగుదాం. ఆమేన్.